గజ్వేల్ నియోజకవర్గంలో గత 10 ఏళ్ల కింద ఎక్కడ కూడా ఇదే మర్కుక్క గ్రామంలో దాదాపుగా 300 లారీలు కంటబెట్టినాము. 300 లారీలు కంటబెట్టినాము. రైతుకు ఇబ్బంది కాకుండా మా పార్టీ నాయకులు, మా ఎంపీపీ గారు, మా జెడ్పీటీసీ గారు, మా సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు దగ్గర ఉండి లారీల కాంట పెట్టించి రైతులకు ఇబ్బంది కాకుండా రైస్ మిల్లర్తో మాట్లాడి వెంట ఖాళీ చేయించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 500 రూపాయలు బోనస్ ఇస్తాం. దొడ్డు వడ్లు, సన్న వడ్లు ఏవైనా సరే ప్రభుత్వం కొనుగోలు చేస్తాం, రైతును ఆదుకుంటాము అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎక్కడ పడితే ఎక్కడ పిట్టల దొరలు మాట్లాడినట్టు మాట్లాడారు. ఎక్కడ పడితే అక్కడ ఏడ మైకి దొరుకుతాడా కాడ మేము కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మాట్లాడేది. అధికారం వచ్చి 5 మాసాలు అయిపోయింది. 20% ఓట్లు కూడా రోడ్ల మీకు కళ్ళకి రాలే. 80% ఆ కొండపోచమ్మ సాగర్ పుణ్యమా, ఆ కేసీఆర్ సాగర్ పుణ్యమా, మల్లన్న సాగర్ పుణ్యమా? మరి రైతులు ఈ గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాపు వచ్చింది. మరి వచ్చిన పంట కొనుగోలు చేయడానికి ఒక కాంగ్రెస్ వాడు కనిపిస్తలేడు, ఒక బీజేపీ వాడు కనిపిస్తలేడు. ఓట్ల కోసం ఇంటింటి తిరిగిండు. ఓట్లు అయిపోయినాయి, పోయి ఎక్కడి నుంచి దింకపోయారు. ఓట్లు ఉన్నా లేకున్నా రైతుల కోసం కష్టపడి పనిచేసేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజల కోసం కష్టపడేది టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. సన్న ఓట్లు, దొడ్డు ఓట్లు వెంటనే కొనండి. వెంటనే ఇక్కడ మర్కుక్క గ్రామంలో కనీసం ఒక 50 లారీలు రెడీగా ఉన్నాయి. క్రాప్ కట్ చేసి వడ్లు రెడీగా అందుబాటులో ఉన్నాయి. దయచేసి వెంటనే కొనాలి. కొనకపోతే ఎలక్షన్ కోడ్ అయిపోగానే గౌరవం కాడ అటు వర్గల్ మండల్, ఇటు ములుగు మండల్, ఇటు మర్కుక్క మండల్ వేలాది మంది రైతులు తీసుకొచ్చి వంట వార్పు కార్యక్రమం పెట్టి రాజీవ్ దిగ్బంధం చేస్తాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించండి. మా రైతులు పండించిన పంట 500 బోనస్ ఇచ్చి తడిసిన ఎండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇర్రెగ్యులర్గా, నెగ్లెక్ట్గా చేసినట్టయితే మేము వెంటనే స్పందిస్తాం. రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసి మీ మెడలు వంచి రైతుల కోసం మా ప్రాణాలు అడ్డుపెట్టి వాళ్ళ వెంటనే ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా నాయకులంతా పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, దొడ్డు వడ్లను వెంటనే బోనస్ వెంటనే, జై తెలంగాణ. గజ్వేల్ నియోజకవర్గంలో గత 10 ఏళ్ల కింద ఎక్కడ కూడా ఇదే మర్కుక్క గ్రామంలో దాదాపుగా 300 లారీలు కంటబెట్టినాము. 300 లారీలు కంటబెట్టినాము. రైతుకు ఇబ్బంది కాకుండా మా పార్టీ నాయకులు, మా ఎంపీపీ గారు, మా జెడ్పీటీసీ గారు, మా సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు దగ్గర ఉండి లారీల కాంట పెట్టించి రైతులకు ఇబ్బంది కాకుండా రైస్ మిల్లర్తో మాట్లాడి వెంట ఖాళీ చేయించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 500 రూపాయలు బోనస్ ఇస్తాం. దొడ్డు వడ్లు, సన్న వడ్లు ఏవైనా సరే ప్రభుత్వం కొనుగోలు చేస్తాం, రైతును ఆదుకుంటాము అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎక్కడ పడితే అక్కడ పిట్టల దొరలు మాట్లాడినట్టు మాట్లాడారు. ఎక్కడ పడితే అక్కడ ఏడ మైకి దొరుకుతాడా కాడ మేము కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి మాట్లాడేది. అధికారం వచ్చి 5 మాసాలు అయిపోయింది. 20% ఓట్లు కూడా రోడ్ల మీకు కళ్ళకి రాలే. 80% ఆ కొండపోచమ్మ సాగర్ పుణ్యమా, ఆ కేసీఆర్ సాగర్ పుణ్యమా, మల్లన్న సాగర్ పుణ్యమా? మరి రైతులు ఈ గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాపు వచ్చింది. మరి వచ్చిన పంట కొనుగోలు చేయడానికి ఒక కాంగ్రెస్ వాడు కనిపిస్తలేడు,
ఒక బీజేపీడు కనిపిస్తలేడు. ఓట్ల కోసం ఇంటింటి తిరిగిండు. ఓట్లు అయిపోయినాయి, పోయి ఎక్కడి నుంచి దింకపోయారు. ఓట్లు ఉన్నా లేకున్నా రైతుల కోసం కష్టపడి పనిచేసేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజల కోసం కష్టపడేది టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మరి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. సన్న ఓట్లు దొడ్డు ఓట్లు వెంటనే కొనండి. వెంటనే ఇక్కడ మరుకుక్క గ్రామంలో కనీసం ఒక 50 లారీలు రెడీగా ఉన్నాయి. క్రాప్ కట్ చేసి వడ్లు రెడీగా అందుబాటులో ఉన్నాయి. దయచేసి వెంటనే కొనాలి. కొనకపోతే ఎలక్షన్ కోడ్ అయిపోగానే గౌరాలంకాడ అటు వర్గల్ మండల్, ఇటు ములుగు మండల్, ఇటు మరుకుకు మండల్ వేలాది మంది రైతులు తీసుకొచ్చి వంట వార్పు కార్యక్రమం పెట్టి రాజీవ్ దిగ్బంధం చేస్తాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించండి. మా రైతులు పండించిన పంట 500 బోనస్ ఇచ్చి తడిసిన ఎండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇర్రెగ్యులర్గా నెగ్లెక్ట్గా చేసినట్టయితే మేము వెంటనే స్పందిస్తాం. రాజు రహదారిని దిగ్బంధం చేసి మీ మెడలు వంచి రైతుల కోసం మా ప్రాణాలు అడ్డుపెట్టి వాళ్ళ వెంటనే ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మా నాయకులంతా పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, దొడ్డు వడ్లను వెంటనే బోనస్ వెంటనే జై తెలంగాణ. ఎలక్షన్స్ అయినా తెల్లారి, ఎంపీ ఎలక్షన్స్ అయిన తెల్లారి బోనస్ ఇస్తా అని చెప్పి మాట్లాడి కేవలం సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల క్వింటాల్కి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అంతకన్నా ముందు ఎన్నికల సమయంలో కూడా ప్రతి క్వింటాల్కి కూడా ఎంఎస్పీ ప్రైస్ కన్నా 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి నీ అబద్ధాలు ఆడుకుంటూ ఇవాళ అబద్ధాలాడి ప్రభుత్వానికి వచ్చిందా, లేదా నిజంగానే రైతులకు అన్ని విధాలా సహకరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వచ్చిందా అనే విషయం కూడా ఈరోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వెల్లడించాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు చెప్పింది ఏ ఒక్కటి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఏదన్నా అమలైందంటే బస్సు ప్రయాణం మాత్రం ఒకటే అమలైంది. ఆ బస్సు ప్రయాణంలో కూడా మరి బస్సులు పెంచకుండా, మరి ఎటువంటి స్టాటిస్టిక్స్ తీసుకోకుండా ఏదో ఒకటి మేము చేస్తున్నాం కదా అని చెప్పి ఇంప్లిమెంట్ చేసి ఇవాళ బస్సులో ప్రయాణం చేసే ప్రతి ఒక్క మహిళ ఆడబిడ్డ కూడా ఎంత కష్టపడుతుందో, ఎటువంటి ఇబ్బందులు పడుతుందో కూడా మనకు చూస్తున్నాం. మరి దానికి రవాణా శాఖ మన మంత్రే, ఇక్కడున్న మంత్రే, మరి వీరు కూడా కనీసం ఎన్నడైనా ఒక డిపోకి పోయి కానీ, ఒక బస్ స్టాండ్కి పోయి కానీ మీకు ఫ్రీ బస్ ఉందా అని అడుగుతున్నారు తప్ప మీకు ఫెసిలిటీ ఎట్లుంది మాత్రం అడిగే పరిస్థితి ఏర్పడతలేదు. ఎందుకంటే ఈయన చేతిలో కూడా ఏం లేదని చెప్పి మాకు అర్థమైపోతుంది, మంత్రి గారి చేతిలో కూడా. అదేవిధంగా మరి బోనస్ ఇస్తామని చెప్పన్నారు. మొన్న మేము చూసినాం, కాంటాలు పెడతారు కావచ్చు, అన్ని ఊర్లల్లో వడ్లు కొంటారు కావచ్చు, కొంటే బోనస్ ఇస్తారు కావచ్చు అని చెప్పి మేము చాలా ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ నిరాశ చెందింది. డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట్లాడినారు, అది కూడా నిరాశ చెందింది. పోనీ వాళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్పన్నారు, ఎకరానికి ఎంత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. మళ్ళీ రైతు బందే ఇచ్చింది ఇప్పటిదాకా కూడా. అది కూడా ఇప్పటిదాకా అంటే వ్యవసాయం ప్రారంభంగానే ఇవ్వాల్సిన పని ఏదైతే మనం రైతు బంధు ఇదివరకు ఇచ్చేదో అటువంటిది కోతలు అయిపోయిన తర్వాత మరి ఇవ్వడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో మేము చేస్తున్నాము అనే పేరు చెప్తాను తప్ప నిజంగా ప్రజలకు ఏదో మంచి చేయాలని చెప్పి ఉద్దేశం ఏదో మాకు కనబడతలేదు. అందుకోసమే ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే ప్రభుత్వం నుంచి వెళ్ళి, మీరేదైతే మాట మాట్లాడినరో, ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టినరో, ఏదైతే మీరందరూ కూడా ప్రామిస్ చేసి ఆ గుళ్ళల్లో ఏ నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గం గుళ్ళల్లో మీరు ఒక శ్వేతపత్రం లెక్క దానిమంటారు ఒక బాండ్ పేపర్ రాసి సంతకం చేసిండ్రో అది మీరు ఇంప్లిమెంట్ చేయండి.
మేము కోరేది కడితే మీరు అది ఎందుకు చేస్తలేరో మాకు తెలియాలి. ఆ బాండ్ పేపర్ మీద సంతకం చేసింది మరి ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరో మాకు తెలియాలి. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, అది ఇవ్వలేరు. 500 రూపాయల బోనస్ అన్ని వాటికి ఇస్తామన్నారు, కేవలం సన్న వాటికే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా ఇప్పటిదాకా మీరు చేయలేదు. ఇదే కాకుండా రైతు భరోసా కూడా ఇవ్వలేదు, రైతు బంధు మాత్రమే మీరు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు ఒక ప్రజలను ఒక తప్పుతోవ పట్టించి ప్రభుత్వానికి మీరు వచ్చింది కాబట్టి ఒక అబద్ధాల ప్రభుత్వం అనన్నా, లేకపోతే తప్పుతోవ పట్టించే ప్రభుత్వం అనన్నా, లేకపోతే ప్రజల పక్షాన లేని ప్రభుత్వం అనాలా, ఏమనాలో మాకే అర్థమవుతలేదు. ఏ ఒక్క మాట కూడా 24 గంటల కరెంటు ఉండలేదు. పోనీ రైతు బంధు రైతు బీమా అంటే అది కూడా ఓన్లీ మొన్నటిదాకా ఏదో కొంచెం మనకు వేసడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చేస్తలేరు కాబట్టి ఈరోజు కనీసం రైతులకైనా కానీ, ఎటువంటి రైతైనా దొడ్డు రకం పండించిన రైతైనా కానీ, లేకపోతే సన్న రకం పండించిన రైతైనా కానీ, ఆ వడ్లకు 500 రూపాయలు బోనస్ మీరైతే ఇస్తా అన్నారో 500 బోనస్ కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పి అనే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మేము ఈరోజు మా పార్టీ ఆఫీస్లో కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గౌరవ మా అధ్యక్షుల వారు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా రైతు పక్షాన మేము నిలబడతామని చెప్పేది మొదటికెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందో, అదేవిధంగా తప్పకుండా మేమందరం కూడా రైతు పక్షాన్ని నిలబడతాం, రైతులకు న్యాయం అయ్యేటట్టు చూస్తాము. ఈ యొక్క బోనస్ కూడా ఖచ్చితంగా 500 రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ, కేవలం సన్న వడ్లే కాకుండా దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా మేమందరం కోరుతున్నాం. అందుకోసమే ఈరోజు ఇక్కడ హుస్నాబాద్ లోపల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లోపల నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.